హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్ కూడా విలేజ్లేనండి. నేను విలేజ్కి వెళ్ళాక ఇంకా ఫస్ట్ ఒక్కరోజు వీడియో షూట్ చేశాను. మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ వచ్చే రోజు అంటే 5th డే రోజు మళ్ళీ వీడియో షూట్ చేశాను. ఊర్లో టైమింగ్స్ బాగుండవండి. మార్నింగ్ 6 o'clockకి లేసేది. ఎందుకంటే లోపల బాగా ఉబ్బరించేది. పిల్లలు కూడా పడుకోకపోయేది. కూలర్ ఉన్నా కూడా ఇంకా బయటనే మంచాలు వేసుకొని పడుకునేది. సో మంచిగా ఫ్యాన్ ఉన్నా కూడా బయట నుంచి చల్లగాలి వస్తుంది. సో పిల్లలు కూడా అసలు నైట్ టైంలో కూడా ఏడవకుండా బాగా పడుకునేది. మా అమ్మ తల్లి కూడా. ఇంకా అత్తమ్మనేమో ఇంకా లేచి ఇలా గల్లీలు మొత్తం టైల్స్ ఉంటాయి కదా, సో బయట ఇవన్నీ ఊడ్చి బయట మెట్లు అవన్నీ కడిగేస్తుంది. సో ఇంకా అమ్మ తల్లి బయట ఆడుకుంటుంది. ఇంకా మంచాలు తీసినాక బయట ప్లేస్ ఉంటుంది కదా, సో గేట్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు పోతుంది. ఇంకా తనని ఉడవనివ్వట్లేదని నేను ఎత్తుకొని వీడియో అయితే తీసుకుంటాను. అత్తమ్మ ఊడ్చి కడిగిన తర్వాత ఇంకా నేను ఇంట్లో గిన్నెలన్నీ బయట వేసి తోముకుంటాను. ఎందుకో అత్తమ్మ లోపల సింక్ ఉంటుంది కానీ ఆ సింక్లో కడగదండి, టైల్స్ ఖరాబ్ అయిపోతాయని ఇలా బయట వేసుకొనే కడిగేస్తుంది గిన్నెలన్నీ రోజు. తను నేను కడగదామన్నా వద్దని చెప్తుంది అన్నట్టు. అంటే ఇంకా ఇక్కడ హెచ్వైడిలో సింక్ దగ్గర నిలబడి కడగడం అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ కూర్చొని కడగాలంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అంతకు మించి ఏం లేదు. ఇంకా ఇవన్నీ గిన్నెలన్నీ కడిగిన తర్వాత నేను బయటికి వెళ్ళి మెట్ల మీద ముగ్గేసుకున్నాను. ఇంకా అత్తమ్మ అందులో బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇంకా పిల్లలకి బిస్కెట్స్ అవి తీసుకొని వచ్చింది. అసలు ఛాయ్ అంటేనే అలవాటు ఉండదు నాకు. ఇక్కడ డైలీ పొద్దున సాయంత్రం అత్తమ్మ రోజు ఛాయ్ తాగు బిస్కెట్లు తిను అని చెప్తూనే ఉన్నది. ఇంకా తన కోసమైనా నేను ఒక 2-3 days అలా మేము మామూలుగా మార్నింగ్ టైంలో ఛాయ్ బిస్కెట్లు అలా పెట్టుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా నాకు ఛాయ్ కావాలనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉంటే ఇంకా మా అత్తమ్మ వల్ల నాకు ఛాయ్ అలవాటు అయిపోతుందేమో అనుకున్నాను. ఎందుకో తెలియదు, పాలు కానీ ఛాయ్ కానీ నాకు అస్సలు నచ్చదు. ఒక ప్రెగ్నెన్సీలో టైం తప్ప నేను మిల్క్ ఎప్పుడు తీసుకోలేదు, అది కూడా కష్టంగా తీసుకునేదాన్ని. నేను ఊర్లో చాలా రోజులు ఉంటాను కావచ్చు అనేసి పిల్లల బట్టలు నా బట్టలు చాలా ఎక్కువ చదువుకొని వెళ్ళిన. అందులోకి నేను వాళ్ళకి ఏచినవి ఒక 3-4 అంతే. ఇంకా మిగతా బట్టలన్నీ అలానే ఉన్నవి. అనవసరంగా ఎక్కువ బ్యాగ్ మొత్తం నింపుకొని వచ్చిన మూతకాలు తప్ప ఏం లేదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ మా హస్బెండ్ కాల్ చేసి నేను నైట్ టైంలో వస్తాను ఆఫీస్ని అయిపోయాక అంతా సర్దుకొని రెడీగా ఉండండి అనేసి చెప్పారు. ఇంకా మా హస్బెండ్ చెప్పారు కదా అనేసి నేను దానికంటే ముందు రోజే మా రిలేటివ్స్ ఒకరు వస్తారంటే వాళ్ళతో వెళ్దామని నేను మొత్తం సర్ది పెట్టాను, కానీ వాళ్ళు వస్తానని రాలేదు. సో ఇంకా లగేజ్ అంతా సర్దే ఉంది కదా అనేసి ఇంకా మేము స్లోగా అయితే రెడీ అయిపోయినాము. ఇంకా మా హస్బెండ్ నేను ఊరికి వెళ్ళడమే కానీ పాపం చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోయిండు, అస్సలు రెస్ట్ లేకుండా. సో మేము వెళ్ళే రోజు మమ్మల్ని అలా దింపేసి ఆ రోజు మళ్ళీ తినేసి అప్పుడప్పుడు ఒక 1 hour అలా ఉండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 3 అయింది. నెక్స్ట్ డేనే మళ్ళీ మా రిలేటివ్స్ అబ్బాయి చనిపోయారని చెప్పాను కదా, సో తన కోసం అని మళ్ళీ అక్కడ హాస్పిటల్కి మళ్ళీ ఊరికి చావుకు అలా ఒకరోజు తిరిగిర్రు. ఇంకా మళ్ళీ ఒక 2 days అలా ఉన్నారో లేదో, హైదరాబాద్లో డ్యూటీకి వెళ్ళాడో లేదో మళ్ళీ మమ్మల్ని తీసుకోవడానికి అయితే వస్తున్నారు. సో వచ్చినా కూడా ఒక 1 hour అలా ఉండి మళ్ళీ తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయాడు. సో తనతో పాటు మా మరుదులకు కూడా నిద్ర లేదండి పాపం.
ఇంకా చూశారు కదా పిల్లలకి అంటే పిల్లలంటే మా అమ్ములు బ్రష్ చేయదనుకోండి, మా కన్నయ్యకి అయితే బ్రష్ చేయించిన, అలాగే మా అత్తమ్మ నేను ఇద్దరం బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా నైటు ఇలా వడ కోసం మినపప్పు అలాగే కొంచెం రైస్ రెండు కలిపి నానబెట్టింది అత్తమ్మ. సో నేనైతే ఇలానే చేస్తాను, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వడలు చేస్తారు కదా, అంటే ఓన్లీ ప్లెయిన్ మినపప్పే నానబెడతారు. సో నేను మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ చేసి నానబెడతాను మినపప్పు వడలకు ఎప్పుడైనా. ఇంకా నేను పప్పు మిక్సీకి వేస్తుంటే అత్తమ్మ ఒక పక్క చట్నీ కోసం పల్లీలు వేపుతున్నది. ఆ మిక్స్ ఏమో ఖరాబ్ అయినట్టున్నది. చాలా అంటే చాలాసేపు సతాయించిందండి. సౌండ్ ఎక్కువ వస్తుంది కానీ లోపల పిండి అనేది మెదుగుతలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. అందులో ఒకటి ఇంకా మా మామయ్యకి అంటే కళ్ళ దుకాణంకి వెళ్తాడు అన్నట్టు, 8:30కి అలా వెళ్ళిపోతాడు. చాయ్ తాగి ఉన్నాడు, ఇంకా అడుగుతున్నాడు అన్నట్టు అత్త కూడా వాళ్ళు ఎంతసేపు చేస్తారు వంటగదిలో మాట్లాడుకుంటూ అనేసి. మార్నింగ్ 8:30 అలా అవుతుంది కానీ కిచెన్లో మామూలుగా ఉబ్బరిస్తలేదు. అంత పొద్దున్నే అలా ఉంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకెలా ఉంటుంది, మొత్తం చెమట కారిపోతుంది. ఇంకా పిల్లలు కూడా సతాయిస్తున్నారు. ఇంకా అమ్మ తల్లికి ఆకలి అయిపోతుంది. తను బిస్కెట్స్ పెడితే తినలేదు. ఇంకా మా అత్త మామని ఎత్తుకొని మరీ చేస్తుంది. కింద ఆడుకుంటేనేమో కింద బిందెలు ఉంటాయి కదా, నీళ్ళలో ఏదో ఒకటి తీసుకుపోయేస్తుంది. పాపం ఆమెమో కుండ కడిగి మొత్తం దాని నిండా నీళ్ళు పోసి పుడితే, మొన్న ఆనియన్స్ ఉంటాయి కదా దాని పక్కనే మొత్తం ఆనియన్స్ అన్నీ కుండలో వేసి పెట్టింది. కుండ నీళ్ళు మొత్తం పడబోసుకున్నది పాపం మా అత్తమ్మ. మా మామయ్య కోసం పెడుతుంది ఆ కుండ. మామయ్య ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే తాగడనేసి ఆ కుండ నిండా నీళ్ళు పోసి పెడుతుంది. ఊర్లో ఉన్న రోజులు టైమింగ్స్ బాగుండేవండి. పొద్దున్నే తినేది, పొద్దున్నే లేచేది, ఎర్లీగా పండుకునేది. అంటే నార్మల్గా 6 o'clockకి హైదరాబాద్లో మేము అసలు లేవమండి. కాకపోతే విలేజ్లో ఆటోమేటిక్గా మెలకు వచ్చేసింది, ఎందుకో అర్థం కాదు. అందులో ఒకటి కొంచెం లేట్ అయి లేస్తే మా మామయ్య పడుకొని వాడు లేపుతూనే ఉంటాడు అన్నట్టు. వాడన్నీ ఉన్న రోజులు టైం టు టైం జరిగిపోతాయి. ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ 8:30, 9 లోపు టిఫిన్ చేసేవాళ్ళు. పొద్దున్న మామూలు తల్లి ఎర్లీగా తిని పడుకునేది కూడా. ఇంకా మా ఆఫ్టర్నూన్ టైంలో మొత్తం పని కూడా తొందరగా అయిపోయేది మా అత్తమ్మది నాది. పిల్లలకి తినబెట్టి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిసేపు పడుకునేది. ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగా తినబెట్టుకునేది. సో అలా తొందరగా గడిచిపోయేది అన్నట్టు డే. అసలు టైం తెలియలేదు ఊరిలో. మా మామయ్య కూడా అంటే ఎప్పుడైనా అన్నం పెట్టాలా మామయ్య అని అంటే తను పెట్టమని మాత్రం అన్నాడు, ఎందుకో అర్థం కాదు. తనకు ఆకలి అయితే తనే పెట్టుకొని తింటాడు. మా అత్తమ్మని కూడా అసలు పెట్టమని అడగడు. మామూలుగా టిఫిన్ నేను చేతితో చేస్తాను ఇక్కడ వడలు, కానీ ఇంకా షేపౌట్ అవుతాయి మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు అనేసి నేను ఇంకా జాలితోనైతే చేసిన. ఇంకొకటి ఉన్నది జాలి, కానీ దాని మీద ఎందుకో రావట్లేదు నాకైతే. నార్మల్గా పల్చగా ఉన్న దాని మీద అయితే చేసిన బాగా వచ్చినాయి. ఏంటి మా హైదరాబాద్లో ఒకలాగా ఉంటుంది, ఊర్లో ఒకలాగా ఉంటుంది అని అనుకుంటున్నారా? సో ఏంటంటే హెచ్వైడీలో అంటే నేను మా హస్బెండే ఉంటాం కాబట్టి ఎలా ఉన్నా ఏం కాదు. ఇంకా విలేజ్కి వచ్చేసరికి అక్కడ ఊరంతా చూస్తారు కదా, ఇంకా నేను టీషర్ట్స్ అలా వేసుకుంటే ఎవరేమనుకుంటారో అని ఇంకా నైటీస్ అయితే తీసుకొని వెళ్ళిన. ఎందుకో తెలియదు, ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయిపోతే ఈ ఫీడింగ్ నైటీస్ వేసుకోవాలనిపించదు. అవి కూడా నేను కష్టంగా వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు హాస్టల్లో ఉండడం వల్ల మొత్తం చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టడీ మొత్తం హాస్టల్నే కదా, నా నైట్ రోజు డైలీ వేర్ నైటీస్ అలా అలవాటు. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా చాలా రోజులు మా హస్బెండ్ అడిగిన అన్నట్టు నాకు ఈ డ్రెస్సులు వేసుకోవడం, ఇంకా డ్యూటీకి వెళ్ళి రావడం, నైటీలు వేసుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ మదర్ నైటీలు పెద్ద పెద్దవి నాకు నచ్చట్లేవు అని అంటే మా హస్బెండ్ ఇంకా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వద్దులే వద్దులే అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా లాస్ట్కి ఇంకా మా అమ్మ తల్లి పుట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నట్టు. అది కూడా మా హస్బెండ్ పర్మిషన్ తీసుకొని నేను టీషర్ట్స్ అవి వేసుకుంటాను. కొంతమంది ఏమో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అవసరమా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం అని అనుకుంటారు. నాకు ఎందుకో తెలియదు, అర్థం కావట్లేదండి. పిల్లలు ఉన్నంత మాత్రాన అప్పుడే ముసలి వాళ్ళు అయిపోయారా? మన ఏది చాలా చిన్నదండి, మనకు నచ్చినట్టు ఉండాలి. కానీ ఇంకా వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు మాత్రం అస్సలు ఆలోచించద్దు. ఇన్ని రోజులు నేను వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడే వాళ్ళ కల్చర్ ఎలా ఉన్నదో అలానే ఉన్నాను. కొంతమంది ఊరు మైండ్ ఉంటుంది కదా, సో ఇలానే ఉండాలి ఊరులలానే ఉండాలని, అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం కాదు. సో ఎవరేమనుకున్నా నాకు నచ్చినట్టు నేనైతే ఉంటున్నాను. సో మా హస్బెండ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు, నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా బయట ఎవరేమనుకున్నా అస్సలు పట్టించుకోను. ఇంకా ఆ రోజు మా అత్తమ్మనే 1 వీక్ హైదరాబాద్లో ఉన్నది కదా, ఇంకా కూరగాయలు అవి ఏం లేవు ఇంట్లో, కరేపాకు కూడా లేదు. టమాటాస్ కూడా తను 2 kg అలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిందంట. అవి మొత్తం మచ్చలు పడి నల్లగా అయిపోయినవి. సో చాలా వరకు 1 kg వరకు టమాటాస్ పడేసింది.
ఇంకా ఇక్కడ చూసారు కదా గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది, కానీ ఇది తినేదాకా ఒక బాధ, తిన్నాక ఒక బాధ ఉంటుంది. తినక ముందు తినాలనిపిస్తుంది. అసలు గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా అత్తమ్మ ఆ రోజు గోంగూర పచ్చడి చేస్తాను అన్నది, కానీ వద్దత్తమ్మ ఈ గోంగూర తింటే నడుములు గుంజుతాయి, కాళ్ళు గుంజుతాయి, పడట్లేదు. ఎందుకో ఆపరేషన్ అయిన తర్వాత ఈ వంకాయ, ఆలుగడ్డ, గోంగూరలు అస్సలు పడట్లేదు. ఇష్టం ఉన్నా కూడా అవాయిడ్ చేసుకుంటాను తినకుండా ఉండడానికి. ఇంకా ఆ రోజు అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దిన తర్వాత ఈ గోకరకాయ తీసుకొని వచ్చింది. చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నది. నేనే వండిన అన్నట్టు. అంటే ఈ గోకరకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందులో ఒకటి చపాతీలు ఇంకా బాగుంటుంది. ఏం చేస్తున్నావు రిషి? రిషి ఇక్కడ రా, ఇట్రారా, రమ్మని చెప్పిందా? అవ్వస్తే కొడుతుంది, దానికి రాదా తాళం? నీ పేరేంటి? మీ డాడీ పేరు? మమ్మీ పేరు? చెల్లమ్మ పేరు? బాబు రిషి అన్నీ కరెక్ట్గా చెప్పి నువ్వు. లవ్ యూ చెప్పు. లవ్ యూ మమ్మీ. రిషి హాయ్ చెప్పు వీళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్ అను, దగ్గరికి రా. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇంకా మా కన్నయ్య మాటలు చూసారు కదా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. వానికి అవి నేర్పించడానికి నాకు చాలా టైం పట్టిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మ్యాంగోస్ నేను న్యాచురల్గా మక్క పెట్టిన చాలా వరకు అయిపోయినాయి, తినేసినాయి కూడా. ఇవి లాస్ట్లో మిగిలి అన్నట్టు. ఇంకా అత్తమ్మ టీ తాగి కళ్ళు దుకాణం కాడికి వెళ్ళింది, మా అమ్మకి టీ తీసుకొని. ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి. సో ఈ వీడియోస్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.